సరే, ఏపీపీఎస్సీ గ్రూప్ 2 జాగ్రఫీ చాలామందికి ఇదొక పెద్ద సవాల్. కానీ మనం దీన్ని ఒక మిషన్లాగా తీసుకుందాం. 2024 స్క్రీనింగ్ టెస్ట్లో వచ్చిన 30 జాగ్రఫీ ప్రశ్నల్ని ఇప్పుడు మనం డీకోడ్ చేయబోతున్నాం. ఇది కేవలం అనాలిసిస్ కాదు, ఇదొక టాక్టికల్ ఆపరేషన్. రెడీగా ఉండండి. ఇక్కడొక విషయం మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. హిస్టరీ మీ మెమరీని టెస్ట్ చేస్తే, జాగ్రఫీ మీ సహనాన్ని, మీ ఖచ్చితత్వాన్ని పరీక్షిస్తుంది. అందుకే ఇక్కడ సమాధానం తెలియడం సగం మాత్రమే గెలుపు. అసలైన నైపుణ్యమేంటంటే ప్రశ్న అడిగేవారి మైండ్ సెట్ని అర్థం చేసుకోవడం, వాళ్లు పన్నే చిన్న చిన్న ఉచ్చులని ముందే పసిగట్టడం. పరీక్ష పెట్టేవాళ్లు మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ముఖ్యంగా 4 రకాల ఉచ్చుల్ని పన్నుతారు. వాటిని మనం ఇప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాం. మొదటిది డైరెక్షనల్ లై, అంటే దిశలతో మనల్ని తప్పుదారి పట్టించడం. రెండవది యాబ్సల్యూట్ లై, ఇక్కడ కొన్ని ఎక్స్ట్రీమ్ పదాలతో గందరగోళం సృష్టిస్తారు. మూడోది టైమ్ సింక్స్, మన టైం మొత్తాన్ని తినేసే పెద్ద పెద్ద పజిల్స్ అనమాట. ఇక ఆఖరిది ఎన్సీఈఆర్టీ రివార్డ్స్, అంటే శ్రద్ధగా చదివిన వాళ్లకు దొరికే బోనస్ పాయింట్లు. ఓకే, మన మొదటి టార్గెట్ దిశల మార్పిడి లేదా డైరెక్షనల్ స్వాప్. వినడానికి చాలా సింపుల్గా ఉంది కదూ, కాని చాలామంది తెలిసిన ప్రశ్న కూడా ఇక్కడే తప్పు చేస్తారు. అదిలాగో చూద్దాం. ఇప్పుడు ఈ ప్రశ్న చూడండి. Q32 అధికేంద్రం అనేది భూకంప కేంద్రానికి నేరుగా కింద ఉండే బిందువు అనిచ్చారు. మనకు బాగా తెలుసు, అధికేంద్రం అంటే ఫోకస్కి పైన భూమిమీద ఉండే పాయింట్. చూసారా, కింద అనే ఒక్క పదం అంతే, మొత్తం స్టేట్మెంట్ రాంగ్. సో మన చీట్ కోడ్ ఏంటి? పైన, కింద, ఉత్తరం, దక్షిణం ఇలాంటి పదాలు కనిపిస్తే అలర్ట్ అయిపోవాలి. అక్కడొక సెకన ఆగి మళ్ళీ చదవాలి. ఉచ్చు అక్కడే ఉంటుంది. రైట్. ఇక రెండో రకం ఉచ్చుల దగ్గరికొత్తాం. వీటిని అబ్సల్యూట్ మాడిఫైయర్స్ అంటారు. ఇక్కడ మాటలతో, అంకెలతో గారడీ చేస్తారన్నమాట. ఇక్కడ 2 ఉదాహరణలు చూడండి. Q49లో ఏపీలో లాటరైట్ నేలలు చాలా పరిమితమంటున్నారు. ఇది ఒక ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్. అవును, తక్కువే ఉండొచ్చు, కానీ చాలా పరిమితం అనడం అనుమానించాల్సిన విషయం. అలాగే Q37 మినికాయిని, మాల్దీవులని వేరు చేసేది 9 డిగ్రీల ఛానల్ అనుంది. కాదు, అది 8 డిగ్రీల ఛానల్. జస్ట్ 8 బదులు 9 పెట్టారు అంతే, మన ఏకాగ్రతను టెస్ట్ చేయడానికి. సరే, ఇప్పుడందరూ భయపడే సెక్షన్కొచ్చాం. మ్యాచ్ ద ఫాలోయింగ్. వీటిని చూస్తేనే చాలామంది కంగారొచ్చేస్తుంది. అందుకే వీటిని టైమ్ సింక్స్ అంటాం. మన టైంని తినేయడానికే వీటిని డిజైన్ చేస్తారు. ఈ స్లైడ్ చూస్తుంటేనే తల తిరిగిపోతోంది కదా. 4 ఆప్షన్లు, 4 జతలు, అన్నీ ఒకేసారి గుర్తు తెచ్చుకోవాలంటే ప్రెషర్ పెరిగిపోతోంది. నిజానికి చాలామంది అభ్యర్థులు చేసే పొరపాటు ఇదే, అన్నింటినీ ఒకేసారి సాల్వ్ చేయాలని చూడటం. కానీ దీనికి ఒక సింపుల్, పవర్ఫుల్ టెక్నిక్ ఉంది. అదే యాంకర్ స్ట్రాటజీ. కేవలం 4 స్టెప్స్. ఫస్ట్, మొత్తం చదవద్దు. సెకండ్, మీకు 100% ఖచ్చితంగా తెలిసిన ఒక్కదాన్ని పట్టుకోండి, అదే మన యాంకర్. థర్డ్, ఆప్షన్స్లో మీ యాంకర్ని వెతకండి. ఫోర్త్, మిగిలినవన్నీ నిర్దాక్షిణ్యంగా పక్కన పెట్టేయండి. అంతే. ఇది ఎలా పనిచేస్తుందో ఇప్పుడు లైవ్లో చూద్దాం. ఈ ప్రశ్నలో మనకి సూర్యలంక బాపట్లలో ఉందని గట్టిగా తెలిసనుకుందాం. సో మన యాంకర్ ఏంటి? ఏకి జవాబు 4. వెంటనే ఆప్షన్స్ చూడండి. A4 అనేది ఒక్క ఆప్షన్ 3లో మాత్రమే ఉంది. అంతే. మిగతావి మీకు తెలియకపోయినా పర్లేదు, కేవలం 5 సెకన్లో ఆన్సర్ వచ్చేసింది. చూసారా యాంకర్ స్ట్రాటజీ పవర్? ఓకే, ఇప్పుడుదాకా ఉచ్చుల గురించి మాట్లాడాం. ఇప్పుడు కష్టపడి చదివిన వాళ్లకు దొరికే రివార్డ్స్ గురించి చూద్దాం. ఇవి డైరెక్ట్ ప్రశ్నలన్నమాట. వీటిని మనం బ్రూట్ మెమరీ డేటా బ్యాంక్ అని పిలవచ్చు. ఇక్కడ ట్రిక్సుండవు, లాజిక్సుండవు. ఫ్యాక్ట్ తెలిసిందా మార్కొచ్చినట్టే, తెలియలేదా మార్క్ పోయినట్టే. ఎన్సీఈఆర్టీ, తెలుగు అకాడమీ పుస్తకాలని ఎంత బాగా చదివారో టెస్ట్ చేయడానికి ఈ ప్రశ్నలు. ఫిజికల్ వరల్డ్ జాగ్రఫీ నుంచి కొన్ని ఫ్యాక్ట్స్ చూద్దాం. ఉల్కలు మీసోస్పియర్లో కాలిపోతాయి. టర్కీలోని వాన్ సరస్సులో లవణీయత ఎక్కువ. ఇవన్నీ డైరెక్ట్ బిట్స్. ఇక్కడొక స్ట్రాటజీ చెప్తాను. అవరోహణ క్రమంలో అడిగినప్పుడు మీకు లిస్టులో ఫస్టేది, లాస్టేది అని తెలిస్తే చాలు, 90% ఆన్సర్ వచ్చేస్తుంది. ఇక మన ఇండియన్ జాగ్రఫీ విషయానికి వస్తే, నర్మదా నది మీద ధువంధార్ జలపాతం, మన దేశంలో ఎక్కువగా ఉండే అడవులు, ఉష్ణమండల ఆకురాల్చే అడవులు, ఇవన్నీ మన టెక్స్ట్ బుక్స్లోని కీ పాయింట్స్ నుండి నేరుగా వచ్చినవే. పరిశ్రమలు,
ముఖ్యంగా ఏపీకి సంబంధించిన ప్రశ్నల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫస్ట్ సిమెంట్ ప్లాంట్ చెన్నైలో పెట్టారు, ఇది ఓకే. కానీ ఏపీ స్పెసిఫిక్ ప్రశ్నలకే కేవలం నేషనల్ లెవెల్ ఎన్సీఆర్టీ బుక్స్ చదివితే సరిపోదు. మన తెలుగు అకాడమీ పుస్తకాలు తప్పనిసరి. సరే, ఇప్పుడుదాకా మనం నేర్చుకున్న టెక్నిక్స్ అన్నింటినీ కలిపి ఒక ఫైనల్ యాక్షన్ ప్లాన్ లాగా తయారు చేసుకుందాం. ఎగ్జామ్ హాల్కి తీసుకెళ్లాల్సిన మన ఫైనల్ బ్లూ ప్రింట్ ఇది. ఇదిగోండి మన ఫైనల్ టాక్టికల్ రిబ్రిక్. ఇందులో మనం డిస్కస్ చేసిన 4 రకాల ప్రశ్నలు, వాటిని ఎలా గుర్తించాలి, ఎలాంటి ఉచ్చుంటుంది, దాన్ని ఛేదించడానికి మన చీట్ కోడ్ ఏంటి, అన్నీ ఒకే చోట ఉన్నాయి. డెఫినిషన్ స్వాప్ దగ్గర్నుంచి బ్రూట్ మెమరీ దాకా ప్రతి ముప్పుని ఎలా ఎదుర్కోవాలో ఇది క్లియర్గా చూపిస్తుంది. చివరగా ఒక్క మాట, జాగ్రఫీ చూడటానికి విజువల్ సబ్జెక్ట్, కానీ ఏపీపీఎస్సీ వాళ్ళు దీన్ని పదాలతో, ప్రాదేశిక సంబంధాలతో టెస్ట్ చేస్తారు. కాబట్టి పజిల్స్ని చూసి ఎక్కువ ఆలోచించొద్దు. దిశలని చెప్పే పదాలని వేటాడండి. మీరు పట్టుకున్న యాంకర్స్ని నమ్మండి. మీరు చేసిన తప్పుల్ని మళ్ళీ ఒకసారి చూసుకోండి. మీ ఆలోచనా విధానాన్ని దీని ప్రకారం మార్చుకోండి. ఇక ఆచరణలో పెట్టడమే తరువాయి.